అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా 140 కోట్ల జనాభా గల స్వతంత్ర భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన సందేశం ఇచ్చింది. మరి దాన్ని తీర్పు అనుకోవాలా, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనుకోవాలా, ఒక బ్రహ్మాండమైనటువంటి ఆదేశము, సూత్రము, సాంప్రదాయం అనుకోవాలా, దాన్ని తీర్పు అనుకోవాలా అనేది అర్థం కాకుండా ఉంది. ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కాకుండా ఉంది. మరి ముఖ్యంగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా ఈ దేశాన్ని వదిలిపెట్టి పోవాల్సిన ప్రథమమైన బాధ్యత ఎవరికి ఉంది? మంచి ఉదాహరణ చెప్తాను. ఇండియా, స్వతంత్ర భారతదేశము, ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లా, పత్తికొండ బార్లో ఒక ముద్దాయి నేను లొంగిపోతున్నానని చెప్పి భారత రాజ్యాంగ ప్రతినిధి అయినటువంటి ఒక అడ్వకేటు ఒక ముద్దాయిని గౌరవ కోర్టు ముందు నిలబెట్టి సరెండర్ అవుతారని చెప్పి పిటిషన్ వేస్తే, చెక్ అండ్ పుట్టప్ ఉన్న పిటిషన్ మీద కోర్టులో ఉన్న ముద్దాయిని న్యాయవాదిని బలవంతంగా పక్కకు దొబ్బి ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని చెప్పి పోలీసులు దాడి చేసి గుంజుకొని పోతే, భారత న్యాయ వ్యవస్థ ఎందుకు మౌనంగా ఉంది? ఆంధ్రప్రదేశ్ న్యాయ వ్యవస్థ మౌనంగా ఎందుకు ఉంది? కర్నూలు జిల్లా న్యాయ వ్యవస్థ ఎందుకు మౌనంగా ఉంది? ముఖ్యంగా గౌరవ ఇన్ఛార్జి జిల్లా జడ్జి గారికి చెప్పాం, గౌరవ న్యాయమూర్తి గారు అన్నీ జరిగింది వదిలేద్దాము, ఏ కారణాల చేత పోలీసులు సివిల్ డ్రెస్లో కోర్టులోకి వచ్చి ఈడ్చుకెళ్ళారంటే, గౌరవ న్యాయమూర్తి గారు, ఇన్ఛార్జి న్యాయమూర్తి గారు చెప్పిందేమంటే, సివిల్ డ్రెస్లో వస్తారు, పోలీసు యూనిఫామ్లో వస్తే గుర్తుపట్టుకుంటారని చెప్పి ఆ విధంగా వచ్చిండొచ్చు అని చెప్పడం అనేది అది హాస్యాస్పదం అనుకోవాలా, ఏమనుకోవాలి? మరి ముఖ్యంగా పిలిపించి సారీ చెప్పిస్తానులే వాళ్ళతో అంటే ఈరోజు పరిస్థితి ఏమనుకోవాలి? గౌరవ న్యాయ వ్యవస్థ అద్భుతమైన సందేశం ఇచ్చావు, మరి ఈ సందర్భంగా దేశాన్ని వదిలిపెట్టిపోవాల్సిన ప్రప్రథమైన బాధ్యత ఈ దేశంలో ఎవరికి ఉంది? రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నది ఎవరు? ఈ దేశాన్ని నుంచి వెళ్ళిపోవాల్సిన ప్రప్రథమైన బాధ్యత ఎవరికి ఉందో దయచేసి బహిరంగంగా చెప్పండి. 78 సంవత్సరాల నుంచి స్వతంత్ర దేశం వచ్చి ఇంకా రాజ్యాంగము అమలు, ఉల్లంఘన, నిర్లక్ష్యము, పద్ధతి లేకుండా అనడం. మరి ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఒకటి చెప్పేదండి, పోలీసు వ్యవస్థకు సహకరిస్తున్నది ఎవరో బహిరంగంగా అడుగుతున్న భారతదేశంలో పోలీసు వ్యవస్థను, పోలీసు అహంకారాలను, నిర్లక్ష్యాలను భరిస్తూ సహకరిస్తున్నది ఎవరు? ఈరోజు పోలీసులు తప్పు చేశారు, ఎవిడెన్స్ ఉన్నాయి, ఆధారాలు అని చెప్పి కోర్టుకు వస్తే ఎందుకు సిఎఫ్ఆర్ స్టేజ్లో కేసులు చంపేస్తున్నారు? కాలాను ఫర్ కన్సిడరేషను, ఆన్ ఇస్ రిక్వెస్ట్, పిటిషన్ నాట్ రెడీ, ఫర్ కన్సిడరేషను, వెరిఫికేషను, సిఆర్పిసి 197, ప్రభుత్వ అనుమతులు, ఫర్ ఆర్గనైజ్ రిక్వెస్ట్, ఫర్ కన్సిడరేషన్, ఇవే సరిపోతున్నాయి తప్ప దేశంలో సిఎఫ్ఆర్ కేసులు ఉన్నటువంటి ప్రైవేట్ కంప్లైంట్లు ఎందుకు పెండింగ్లు ఉన్నాయి? మరి ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఇప్పుడు భారతదేశాన్ని ఖాళీ చేసిపోవాల్సింది ఎవరు? దయచేసి సమాజానికి చెప్పండి. ముఖ్యంగా నాలాంటి అమాయక సమాజానికి, సామాన్యమైన పౌరుడిని, అమాయకుడిని, మూర్ఖుడిని నేను న్యాయం, ధర్మం ఉందని చెప్పి ఆస్తి పోగొట్టుకొని, డబ్బులు పోగొట్టుకొని 11 రోజులు సబ్ జైల్లో ఉన్నాను. నా మీద పెట్టిన కేసు పెట్టిన కానిస్టేబుల్ కన్వర్టర్ కృష్ణ అని చెప్తే వినట్లేదు, తప్పుడు సెక్షన్ చెప్తే వినట్లేదు. గౌరవ హైకోర్టు తీర్పులు పోలీసులు అయితే ఏమి నాలుక గీసుకోపో అంటున్నారు. కాబట్టి భారతదేశాన్ని కాల్ చేసిపోతుంది ఎవరో చెప్తే నేను వాళ్ళ ఖర్చుని నేను మోసుకొని వీసా ఛార్జీలతో సహా నేను ఇస్తాను. మరి ఎవరు పోతారో ముందరకు వస్తే నాకు మెయిల్ చేయండి, సెల్ ఫోన్ చేయండి, వాట్సాప్ చేయండి. నమస్తే.